రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ నుంచి మేడ మల్లికార్జున్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ తీర్మానించారు. రాజంపేట కార్యకర్తల సమావేశంలో సీఎం తన నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీ కార్యకర్తలు నాయకుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టే వారికి పార్టీలో స్థానం లేదని సీఎం ఘాటుగా వ్యాఖ్యానించారు. రైట్, అది గత కొంతకాలంగా కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి వ్యవహారం నలుగుతూనే వస్తోంది. ఆయన వైసీపీలోకి వెళతారంటూ వార్తలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో రాజంపేట కార్యకర్తలంతా సమావేశమయ్యారు. మొన్న కడపలో కూడా మీటింగ్ అయింది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబుతో భేటీ అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే కార్యకర్తలంతా సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. భేటీ అయి సీఎం చంద్రబాబుకు అక్కడి ఉన్న పరిస్థితులను వివరించిన తర్వాత టీడీపీ నుంచి మేడ మల్లికార్జున్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ తీర్మానించారు సీఎం చంద్రబాబు. రాజంపేట కార్యకర్తల సమావేశంలో సీఎం తన నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీ కార్యకర్తలు నాయకుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కార్యకర్తలను ఇబ్బంది పెట్టే వారికి పార్టీలో స్థానం లేదని చంద్రబాబు ఘాటుగా ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు సమాచారం. రైట్, గత కొద్ది రోజులుగా నలుగుతున్నటువంటి ఈ వ్యవహారం రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి వ్యవహారానికి సంబంధించి తాజాగా సీఎం ఒక క్లారిటీ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం అందిస్తారు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్. పూర్తి సమాచారం ఏంటి? గోపి, ఇది రాజంపేట వ్యవహారం ఇప్పటిది కాదు, గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీలు నలుగుతున్నదే. గత 6 నెలలుగా ఈ వ్యవహారం కొనసాగుతుందని చెప్పొచ్చు. కాకపోతే ఈ 4-5 రోజుల మధ్య జరిగినటువంటి పరిణామాల తీవ్రత దృష్ట్యా ఇది మనకి చాలా మందికి ఇప్పుడే ఈ మధ్య తెరపైకి వచ్చినట్లు కనిపిస్తుంది. కానీ గత 6 నెలలుగా ఈ పంచాయతీ నడుస్తూనే ఉంది. రాజంపేటకు సంబంధించి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి తెలుగుదేశం పార్టీలో. గతంలో మేడ మల్లికార్జున రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. ఆఫ్టర్ వైఎస్ డెత్ తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిణామాల నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేయడం జరిగింది. బేసిక్ గా మేడ మల్లికార్జున రెడ్డి కాంట్రాక్ట్ వర్కులు చేస్తుంటారు, పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆయన అధికార పార్టీకి, మన తెలుగుదేశం పార్టీకి రావడము, ఆ పార్టీలో ఎమ్మెల్యే కావడం జరిగింది. అయితే ఈ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఎప్పుడైతే పార్టీలో చేరి మంత్రి పదవి తీసుకున్నారో అప్పటి నుంచి మేడ కినుక వహించినట్లుగా మనకు అర్థమవుతుంది. పరిణామాలను బట్టి చూస్తే ఆయన హవా తగ్గడం ప్రారంభమైందనే ఆందోళన అతనిలోనూ అతని వర్గీయుల్లో కూడా కనిపిస్తూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో మంత్రి ఆదినారాయణ రెడ్డి, సీఎం రమేష్ ఇద్దరు కలిసి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో చేస్తున్నటువంటి పార్టీ కార్యక్రమాలకు చాలా సార్లు మేడ మల్లికార్జున రెడ్డిని ఆహ్వానించినప్పటికీ అతను రాకపోగా తిరిగి తెలుగుదేశం పార్టీ పైన నెపం మోపుతూ వచ్చారనేది తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నటువంటి వాదన. ఈ పరిస్థితి ఆ నేపథ్యంలోనే కార్యకర్తలంతా అక్కడి కార్యకర్తలతో సీఎం చంద్రబాబు భేటీ అయినట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం ఆ కార్యకర్తల సమావేశంలోనే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా కార్యకర్తల అభిప్రాయం మేరకు కార్యకర్తల సమావేశంలోనే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారంటే వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు అనుకోవాలా? ఖచ్చితంగా గోపి. ఎందుకంటే ఇవాళ రాజంపేటకు సంబంధించి తాడో పేడో తేల్చేద్దామన్నట్లుగా చంద్రబాబు నాయుడు నిన్న కడప జిల్లా నేతలకు సమాచారం పంపడం జరిగింది. ఇవాళ రాజంపేటకు సంబంధించి ఆ వివాదాలకు సంబంధించి, మనస్పర్ధలకు సంబంధించి కూలంకుషంగా చర్చించడానికి పార్టీ ముఖ్య నాయకులతో పాటు అదేవిధంగా ఈ జమ్మలమడుగు రాజంపేటకు సంబంధించిన కార్యకర్తలను కూడా ఇవాళ చంద్రబాబు తన వద్దకు పిలిపించుకుని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఈ మాట్లాడిన నేపథ్యంలోనే కార్యకర్తలంతా, రాజంపేటకు సంబంధించి కార్యకర్తలంతా మేడ మల్లికార్జున రెడ్డి ఎప్పటి నుంచో లోపాయికారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారని, ఆయన తమ్ముడు ముఖ్యంగా
ఆయన తమ్ముడిని రాజకీయ ఎదుగుదల కోసం ఆయన వైఎస్ఆర్సీపీని ఎప్పటి నుంచో అప్రోచ్ అవుతున్నారనే విషయాన్ని కూడా సీఎం దృష్టికి తెచ్చినట్లుగా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం కార్యకర్తల మనోభావాల మేరకు అక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు డిమాండ్ కూడా చేయడం జరిగిందని తెలుస్తుంది గోపి. రైట్. స్థానికంగా మరి కొన్ని నెలల్లోనే ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో మొన్న జరిగినటువంటి మీటింగ్ లో ఒక ఇన్ఛార్జిని కూడా నియమించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇన్ఛార్జికి సంబంధించి ఏమైనా చర్చ జరిగిందా ఈ రోజు కార్యకర్తల సమావేశం? ఇవాళ సమావేశంలో ఇన్ఛార్జి రాజంపేటకి మేడం మల్లికార్జున రెడ్డి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ విప్పుగా కొనసాగుతూ పార్టీ విప్పు ఏదైతే ఆయనే విప్పు జారీ చేయాల్సిన వ్యక్తి, అలాంటి వ్యక్తి పార్టీ స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు పిలిచినప్పటికీ కూడా పార్టీ సమావేశానికి విజయవాడకు హాజరు కాకుండా ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని లోటస్ పాండ్ లో కలవడానికి హైదరాబాద్ వెళ్లడం జరిగిందో దీనిపైన కార్యకర్తలు ముఖ్యంగా మనోభావాలు దెబ్బతిని వాళ్ళంతా పెద్ద ఎత్తున సీఎం దృష్టికి తీసుకొచ్చినట్లుగా మనకు తెలుస్తోంది. దీని కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే సీఎం చంద్రబాబు నాయుడు మేడం మల్లికార్జున రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఈ సస్పెండ్ చేసిన నేపథ్యంలో తదుపరి రాజంపేటకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఎవరనేది కూడా అక్కడే ప్రకటించాలని కూడా కార్యకర్తలు అడగడంతో చంద్రబాబు నాయుడు దీనిపైన 1-2 రోజుల్లో తప్పకుండా నిర్ణయం తీసుకుంటామని కార్యకర్తల సమక్షంలోనే చెప్పినట్లుగా మనకు తెలుస్తోంది. ఇక్కడ రాజంపేటలో అనేక కొత్త ముఖాలు ఈసారి, ఎందుకంటే ఒకప్పుడు అది కాపు సామాజిక వర్గానికి బలమైన ఒక నియోజకవర్గం రాజంపేట అనేది. పసుపులేటి బ్రహ్మయ్య గాని, చెంగల్రాయుడు గాని ఇలా అనేక మంది నేతలు ఇప్పుడు రాజంపేట టికెట్ ఆశిస్తున్నారు. వీటితో పాటు ఎన్ఆర్ఐకి చెందినటువంటి వేమన సతీష్ గాని, ఈ రెడ్ బస్ యాప్ సంబంధించి చరణ్ రాజు ఇలాంటి కొత్త వాళ్ళందరూ కూడా ఈసారి రాజంపేట టికెట్ రేస్ లో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ 2 రోజుల్లో అన్ని ఆలోచించి కార్యకర్తల మనోభావాలతో పాటు అభ్యర్థుల బలాబలాలు అన్ని ఆలోచించి మరో 2 రోజుల్లో రాజంపేటకు సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జి పోస్టు ప్రకటిస్తామని సీఎం ఇవాళ కార్యకర్తల సమావేశంలోనే ప్రకటించారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.